ఈ చింత చిగురు తెంపైతే నేను కూర అయితే అంటా. హాయ్ ఫ్రెండ్స్, నేను చింత చిగురు తెంపడానికి వచ్చిన. చిన్న చింత చెట్టు ఉన్నది. ఆ చింత చెట్టుకు బొచ్చడు చింత చిగురు రోజు వచ్చిందంటేనే ఈ చింత చెట్టు ఎగురత్తది. ఆయిటు ఊనిందంటేనే ఈ చిగురు కోసం బొచ్చడు మంది ఎదురు చూస్తారు. రోజు వచ్చిందంటేనే చెట్లన్నీ ఎగురిస్తాయి. ఈ చెట్టుకు వచ్చి ఓ 10 మంది దాకా అయితే తెంపకపోయారు ఇప్పటికి. ఈ చింత చిగురు అట్టి చేపల్లో వేసుకొని వండుకోవచ్చు, ఉల్లిగడ్డలు చింత చిగురు వేసుకొని వండుకోవచ్చు, పచ్చడి కూడా నూరుకోవచ్చు. ఈ చిగురుతోని ఈ మూడిటి గురించి అయితే నాకు తెలుసు. ఇక కడమ ఎల్లేసుకుంటారో నాకైతే తెలియదు. ఇప్పుడు నేను తెంపేదైతే అట్టి చేపలలో వేసుకొని వండుకోవడానికి. ఈ చిగురు అయితే నాకు అందినక్కడికి మొత్తం రుబ్బిన ఎంత మంచిగా కనబడుతుంది. చింత చిగురు ఏడాదికి ఒక దినం. మా ఊళ్ళో చింతలు బాగున్నాయి, చింత చిగురు బాగా దొరుకుతది. ఇది రోడ్డు విన్నే ఉన్నది చెట్టు. అచ్చటోళ్ళు పోయేటోళ్ళు అందరు తెంపకపోతారు. ఇక తెంపుదాం ఆగ తెంపుదాం అనే వరకు ఇవాళ దొరికింది ఛాన్స్. ఏంది భాగ్యక్క ఇవాళ అట్టి చేపలు చింత చిగురు పులుసా అని అడుగుతారు. అండు అండు సాయంత్రం అయితే కూరకైతే అత్తామని అంటారు. ఇక ఎట్లా కుదురుతుందో ఏమో కూర. ఇక చూడూరు ఇక ఎంత తెంపినో 2 పిరికిల మందం అయితే తెంపినుల్లా. ఇక ఆయిళ్ళకైతే పులుసు పెట్టి కడుపు నిండా తినుడే. ఎందుకంటే మనకి ఎప్పటికి దొరకదు కదా ఈ చింత చిగురు. ఎంత నవనవలాడుతుందో చూడూరి చింత చిగురు. ఓకే ఫ్రెండ్స్, నేనైతే కూర అయితే అనుకుంటా. బాయ్.